నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అమాయకులని, జగన్మోహన్ రెడ్డి వెర్రి బాగులోడు, ఇది నా మాట కాదండోయ్. వైసీపీ సోషల్ మీడియాలోనే ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి ఒక వెబ్సైట్ లో ఆయన గురించి ఒక ఆర్టికల్ రాశారు. జగన్ ని వెర్రి బాగులోడు చేసేసి మిగతా నాయకులు లబ్ధి పొందారు, జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అంటూ ఆర్టికల్లో చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం అసలు ఆయన నిజంగా వెర్రి బాగులోడా అమాయకుడా అనే విషయాలపైన చర్చించే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా అమాయకుడని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీలో ఉన్న కొంతమంది మాత్రమే మిస్టేక్స్ చేశారు, దోచుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సచ్చీలుడు, వెర్రి బాగులోడు అని రాశారు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అసలు జగన్ మీడియాలో రాశారండి, ఇది హెడ్డింగ్ జగన్ వెర్రి బాగులోడు చేసి అని చెప్పి రాశాడు. వైసీపీ హయాంలో దోపిడీ వాస్తవం అని చెప్తున్నాడు. అంటే దోపిడీ ఒప్పుకున్నట్లేగా కూటమి ప్రభుత్వానికి కానీ ప్రధాన టార్గెట్ వైఎస్ జగన్ అంట. ఎందుకంటే అక్కడ తప్పులేం చేయలేదు కాబట్టి, కూటమి ప్రభుత్వం అన్ని తప్పులు చేసింది కాబట్టి, అన్ని అవినీతికి అరాచకాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది కాబట్టి, అటు నిజాయితీ పరుడు సచ్యుడు లేని జగన్ ని టార్గెట్ చేశారని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం కాబోలు. నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆకృత్యాలు చేశారు? మరి అంటే ఆయన మంచివాడనే మరి ఆ ఆర్టికల్ చెప్తుంది. మీరేమో మరి అంటే మీరేం చెప్తారు? మీరే అబ్జర్వేషన్ చేశారు ఆయన పరిపాలనలో? వీళ్ళు ఏం చెప్పారో చూడండి ఒకసారి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో అందరినీ పిలుస్తున్నారు కదా, కానీ ఒక్కళ్ళు కూడా జగన్ పేరు చెప్పలేదు, మీరు కావాలంటే గమనించండి అంటున్నాడు. చాలా చర్చనీయాంశంగా మారింది ఇది. రాజ్ రెడ్డిని రేపు ఇవాళ అరెస్ట్ చేశారు. అయితే రాజ్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలని చెప్పేసి వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. మిథున్ రెడ్డి కూడా జగన్ రెడ్డి పేరు చెప్పలేదని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. మిథున్ రెడ్డి ఎట్లాగో చెప్పలేదు, విజయసాయి రెడ్డి కూడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి పేరు. కానీ ఈ జగన్ మీడియాలో వీళ్ళు రాసింది ఏంటంటే, విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు, లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేశాడు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారవేత్తలంతా ఏకమయ్యారు. జగన్ వెర్రిబాగులోని చేసి ఏపీలో ఉన్న వ్యాపారవేత్తలంతా ఏకమయ్యి అతన్ని ఊరికి ఒక బొమ్మలాగా చూయించి ఊరికి అట్లా కుర్చీలో కూర్చోబెట్టి వీళ్ళందరూ వీళ్ళే వ్యాపారాలు చేసుకొని వీళ్ళే దోచేసుకొని వీళ్ళే రూపాయి దాచుకున్నారు. కనీసం అందుట్లో ₹1 కూడా జగన్కి ఇవ్వాల. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం సంపాదించుకుంటున్నారు అనే విషయం కూడా జగన్ తెలియలా. ఎందుకంటే ఊరికి వాళ్ళు కూర్చోబెట్టారు, వ్యాపారవేత్తలంతా కలిసి కూర్చున్నాడు అంతే. వాస్తవమే అది. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నాడు. మామూలు అమాయకుడు కదండి. ఏంటంటే ఈ వ్యాపారవేత్తలంతా కలిసి లాలీపాప్ ఇచ్చారు, అది ఆయన చేతితో అట్లా కూర్చున్నాడు అంతే. చిన్నపిల్లాడు కదా, ఆయనకి ఏం తెలుసు. లాలీపాప్ పుల్లైస్ అంటాం చూసారు, పుల్లైస్ ఇస్తే పిల్లలు సంతోషపడతారు. అట్లా పాపం ఆయనకు అది ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే సంతోషపడ్డారు. ఈ మిగతా వాళ్ళంతా అంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాల నాని, మిథున్ రెడ్డి, కొత్తగా వచ్చిన పేరు రాజ్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి, వీళ్ళంతా. రాజేష్ గారు, రాజ్ రెడ్డి సినిమాలు తీసి సినిమాలు నిర్మాణం చేసేటువంటి ధనవంతుడా? అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? రాజ్ రెడ్డి జస్ట్ ఐపాక్ లో పనిచేస్తూ ఉంటాడు. వేరే వాళ్ళు తీసుకొచ్చి 2017లో సాయిరెడ్డికి అప్పచెప్పారు. సాయిరెడ్డి ఏం చేశాడంటే ఎన్ఆర్ఐ బాధ్యతలు అప్పగించాడు వైసీపీకి. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ప్రోటోకాల్ అప్పచెప్పాడు. అంటే ఎంత అంతరంగికుడు కాకపోతే ప్రశాంత్ కిషోర్ ప్రోటోకాల్ అప్పచెబుతారండి? ఖచ్చితంగా. చాలా విఐపి అయితేనే, ఆ పార్టీలో కీలక వ్యక్తి అయితేనే కదా ఇచ్చేది. అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా? వచ్చిన తర్వాత అరవిందో నుంచి 100 కోట్లు అప్పిచ్చాడా? అందులో రాజ్ రెడ్డి ఉన్నాడా? మరి ఎంత కీలకం కాకపోతే విజయసాయి రెడ్డి 100 కోట్లు అప్పిచ్చాడు రాజ్ రెడ్డికి. ఇప్పించాడా? వీళ్ళంతా కలిసి వ్యాపారం చేశారు. అరవిందో నుంచి 100 కోట్లు నేను ఇప్పించాను ఆయన స్టేట్మెంట్ ఇప్పించారు. అది ఇప్పించారా? యాక్చువల్ గా మొన్నటి వరకు రాజ్ రెడ్డి ఎవరనేది ఎవరికి తెలియదు, అని ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఇతనికి ఏదైనా ఒకటి ప్రభుత్వ పరంగా అధికారికంగా ఉండాలనే ఉద్దేశంతో ఐటీ సలహాదారు అని చెప్పేసి ఒకటి కట్టబెట్టారు. వాస్తవానికి ఇప్పుడు వీళ్ళు రాసింది కరెక్టేనండి. వెర్రిబాగులోని వీళ్ళే కాదు, పేరు నాని, కొడాల నాని, రోజా, వీళ్ళంతా కూడా చాలా మంది స్టేట్మెంట్లు మీరు గమనిస్తే, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది, జక్కంపూడి రాజా, వీళ్ళంతా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు జగన్ చాలా అమాయకుడని. జగన్ అమాయకుడు కాబట్టి అనంతబాబు దళితుడిని నచ్చేసి డోర్ డెలివరీ చేశాడు. జగన్ అమాయకుడు కాబట్టి పెద్దిరెడ్డి జగన్ కన్నా ఎక్కువ సంపాదించాడు. జగన్ అమాయకుడు కాబట్టి రాయలసీమ కొంతమంది రెడ్లు చూసుకున్నారు, నెల్లూరు అని ప్రకాశం కొంతమంది రెడ్లు చూసుకున్నారు, గుంటూరు కృష్ణ కొంతమంది రెడ్లు చూసుకున్నారు, ఉత్తరాంధ్ర విజయసాయి రెడ్డి చూసుకున్నాడు, విజయసాయి రెడ్డి తర్వాత వైవి సుబ్బారెడ్డి చూసుకున్నాడు, ఈస్ట్ వెస్ట్ ఇంకో రెడ్డి. ఎట్లా అంటే ఇదంతా పాపం ఆయన చిన్నపిల్లాడు కదా, ఆయనకేం తెలియదు కాబట్టి ఇట్లాంటివన్నీ మరి ఎవరైనా ఆయన దగ్గరగా సలహాదారుగా ఉన్నాళ్ళు కానీ ఎవరైనా సలహాలు ఇచ్చుంటే ఆ ప్రకారం చేసుంటారు. నిజంగానే ఆయన అమాయకుడైతే ఇన్ని వేల కోట్లు అంటే లక్షల కోట్లు అంటారు చాలా మంది, ఇంత డబ్బు ఎలా సంపాదించారు? వాళ్ళ నాన్నగారు 2004లో పోటీ చేసేటప్పుడు వాళ్ళ సొంత ఆస్తులే, వాళ్ళ ప్రాపర్టీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటారు. అంటే ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా లేవని, హైదరాబాద్ లో ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పి ఆ పార్టీ నాయకులే గతంలో చెప్పారు. కానీ ఇన్ని వేల కోట్లు దేశంలోనే ఆయన సీఎం గా ఉన్నప్పుడు మొదటి జాబితాలు అంటే ఫస్ట్ నెంబర్ 1 ఆయన ధనవంతుడు, ఇది ముఖ్యమంత్రుల్లో. ఇంత డబ్బు ఎలా సంపాదించారు అంత అమాయకులు? యాక్చువల్గా అప్పుడు ఎలక్షన్ టైంలో ఖర్చులు లేవని చెప్పేసి ఇల్లు ఉంటే అమ్ముకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే అర్జీ పెట్టారు.
అది నిబంధనలకు అనుగుణంగా లేదన్న ఉద్దేశంతో ఆ స్థలం కానీ అదంతా కూడా కొంచెం వివాదాస్పదంగా ఉన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కూడా కొంచెం పక్కన పెట్టారండి. ఆయన ఏంటంటే ఎప్పుడు నిబంధనలు అంటూ ఉంటాడు, ఆ నిబంధనల ప్రకారం నడుచుకుంటానంటాడు. ఆ నిబంధనల ప్రకారమే అది కొంచెం లేదని చెప్పేసి అట్లా పక్కన పెట్టారు. ఈలోపు కొంతమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రాజశేఖర రెడ్డి పాదయాత్రకు సహాయం చేసి అతన్ని కొంచెం పైకి లేపి అధికారంలోకి వచ్చేటట్టు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ పక్కన పడేసి ఇతను ఒక 4 రెడ్లను తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని పైకి లేపాడు. ఇట్లా జరిగింది. ఆ టైంలోనే వీళ్ళు 3 తరాలుగా ఉన్న విజయసాయి రెడ్డి వాళ్ళకి చార్టర్డ్ అకౌంటెంట్ కదా, వాళ్ళ ఆర్థిక లావాదేవీలన్నీ చూస్తూ ఉంటాడు కదా. అప్పుడు విజయసాయి రెడ్డి సలహాలు సూచనలతో ఈ అద్భుతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. అంటే ప్రభుత్వం నుంచి ఎవరైనా సరే ఏదైనా మేలు పొందాలి అనుకుంటే వీళ్ళకి మామూలు కిక్ బ్యాక్స్ ఇవ్వాలి. కాకపోతే అవి ఎట్లా ఉండాలి, మామూలుగా క్యాష్ ఇట్లా ఎన్ని రూపంలో ఉండకూడదు. వీళ్ళు ఒక కంపెనీ స్థాపిస్తారు, ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలి. వాళ్ళు పెట్టుబడులు పెడితే అది ఓకే అవుతుంది. ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు ఇస్తారు. ఇట్లా నెంబర్ ఆఫ్ సూట్ కేస్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఎక్కువ అడ్రస్సు అంతా కూడా చాలా కంపెనీల అడ్రస్సు కోల్కతాలో ఉంటాయి. కోల్కతాని విజయసాయి రెడ్డి ఎందుకు ఎంచుకున్నాడో అతనికే తెలియాలి. అట్లా ఏర్పడినాయి ఇవన్నీ కూడా. భారతీ సిమెంట్స్ కానీ, లేకపోతే సాక్షి పేపర్, సాక్షి ఛానల్, బెంగళూరులో మంత్రి ఎస్టేట్స్ అని చెప్పేసి 400 కోట్ల రూపాయలు వాల్యూ చేసి బిల్డింగ్ ఈరోజు 1200 కోట్లు 1500 కోట్లు వాల్యూ చేస్తుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ చాలా ఉన్నాయి. సరస్వతి పవర్స్ అని ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండి అట్లా సంపాదించుకున్నారు. వైసీపీ హయాంలో జగన్ను మభ్యపెట్టి సొంత బ్రాండ్ను తయారు చేసే వ్యాపారాన్ని కేవలం 2-3 మాత్రమే చేపట్టారంటండి. 1000 కోట్లు వెనకిస్తున్నారంట వాళ్ళు. జగన్కి ఏం సంబంధం లేదని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు ఇతను. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎవరైనా ఆయన పరిపాలనలో అబ్జర్వేషన్ చేస్తే ఎవరు కూడా మొత్తం ఆయన డిక్టేటర్ లాగా ఉన్నారు, అంటే ప్రజల అభిప్రాయం ప్రకారం. అలాంటి వ్యక్తికి తెలియకుండా సొంతగా కోటర్ ఏర్పాటు చేసుకుని బిజినెస్లు 1000 కోట్లు సంపాదించేంత తెలివితేటలు, సాహసం, ఆ గట్స్ ఎవరికి ఉన్నాయంటారు? వెర్రిబాగులోని చేసే అంత ధైర్యం ఎవరికి ఉంది? తల్లిగారైనా చెల్లెలైనా ఆయనకి డబ్బు అంటే అంత వ్యామోహం అని చెప్పేసి విమర్శలు ఉన్నాయి. తల్లి మీదనే కోర్టులో కేసేశారండి ఆయన. ఎందుకంటే ఇతను వెర్రిబాగులోడు కాబట్టే కదా వాళ్ళ బాబాయిని చంపేశారు. ఇతను వెర్రిబాగులోడిని చేసే కదా దళిత డాక్టర్ సుధాకర్ని చంపేశారు. ఈయన ప్రమేయం లేదు. ఇతను వెర్రిబాగులోడు కాబట్టి అనంతబాబు డోర్ డెలివరీ చేశాడా, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి. ఇతను జగన్ వెర్రిబాగులోడు కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ మాఫియా మొత్తాన్ని కాకినాడ పోర్టుకు సంబంధించి అక్కడి నుంచి మొత్తం విదేశాలు తరలించి డబ్బు సంపాదించుకున్నాడా. జగన్మోహన్ రెడ్డి వెర్రిబాగులోడు కాబట్టి విక్రాంత్ రెడ్డి పాయింట్ బ్లాక్ లో గన్ గురిపెట్టి కేవీరావు దగ్గర నుంచి కాకినాడ పోర్టు రాయించుకున్నారా అరవిందో కోసం, మళ్ళీ కాకినాడ సెస్లో వాటాలు రాయించుకున్నారా. ఇతను వెర్రిబాగులోడు కాబట్టి రామానాయుడు స్టూడియో కేటాయించిన వైజాగ్ లోని భూముల్ని విజయసాయి రెడ్డి మామూలుగా వెంచర్లేసి అమ్ముకుందాం అని చెప్పేసి వాళ్ళని బెదిరించి ఆ ప్రతిపాదన మొత్తం తీసుకొచ్చాడా. తర్వాత ఇతను జగన్మోహన్ రెడ్డి వెర్రిబాగులోడు కాబట్టి అనేక మంది ఎమ్మెల్యేలు మొత్తం ఇసుక మట్టి మొత్తం యథేచ్ఛగా దోసుకున్నారా. జగన్మోహన్ రెడ్డి వెర్రిబాగులోడు కాబట్టి సభలో ఆ రోజు వీళ్ళంతా యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద, భువనేశ్వరి ఇట్లా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అంతా నేను ఇచ్చినట్లు మాట్లాడారా. ఇవన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి వెర్రిబాగులను చేసి వైసీపీ వాళ్ళు ఆడిన నాటకం అని చెప్పేసి జగన్ మీడియా రాసుకొచ్చేసింది. వాస్తవం నాకు కూడా అదే అనిపిస్తుంది. పాపం అతనికి ఏం తెలియదు. ఇప్పుడు ఆ ఫోటో కూడా దానికి తగ్గట్టుగానే పెట్టారు. పాపం చాలా అమాయకంగానూ అట్లానే కూర్చొని ఉన్నాడు ఆయన. మరి దీన్ని బట్టి చూస్తే మనము జగన్ వెర్రిబాగులాడి కిందే భావించాల్సి వస్తుంది. ఒక విషయం మాత్రం కరెక్ట్ గా చెప్పాడండి, జగన్ వెర్రిబాగులాడని. అదే ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు కదా, వెర్రిబాగులాడిగా చేసి ఇవన్నీ మీరు గుర్తు చేయని ఒకటి నాకు గుర్తొస్తా ఉంది. అంటే నిజంగా అమాయకుడు కాబట్టి, వెర్రిబాగులోడు కాబట్టి 12 సంవత్సరాలుగా బెయిల్ మీద, అంటే వ్యవస్థలు కూడా ఆయన చాలా మంచోడు కాబట్టి అమాయకుడిని మనం ఏం చేయొద్దని బెయిల్ మీద వచ్చిన వ్యక్తి ఇప్పటికి కూడా నిర్విరామంగా ఆయన స్వేచ్ఛగా కొన్ని వేల వాయిదాలకు కూడా వెళ్లకుండా అమాయకులై ఉండి వెర్రిబాగులోడై ఉండి. వెర్రిబాగులోడు కాకపోతే తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ వెళ్తారండి ఎవరన్నా. ఆయన వెర్రిబాగులోడు అయిపోయినాయి కదా వెళ్ళింది. అంటే అది ప్రజాధనం ఖర్చు కదా, వృధా కదా. ఆయన వెర్రిబాగులోడు కాబట్టే కదా పరదాలు కట్టి 120 మంది పోలీసులు కాపలా కట్టేది. అంటే మీరు మిమ్మల్ని ఎట్లా వదిలిపెడితే ఆయన వెర్రిబాగులోడు కాబట్టే కదా 500 కోట్లు పెట్టి రుషికొండను తొలిచేసి అక్కడ ప్యాలెస్ కట్టిందని కూడా అంటారు. అది మొత్తం ఆయన అమాయకుడిని చేసి మిగతా వాళ్ళంతా ఆడిన గేమ్ అండి ఇదంతా కూడా. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేదు. ప్యాలెస్ ఎవరికి? కేవలం జగన్. ఫ్యాన్ కూడా 3 లక్షలు అంట, డబ్బు బాత్రూమ్ కమోడు 25 లక్షలు. 25 లక్షలే ఏది 25 రూపాయలు అంటే చెప్పారు మీరు. ఏం జగన్ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? ప్రపంచంలోనే అపర్ కుబేరుడు అతను. అంటే వెర్రి బాగులోడనే తల్లి మీద ఎన్సిఎల్టీలో కేసులు, చెల్లెల మీద, చెల్లెలకి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వలేదు వెర్రి బాగులోడు కాబట్టి. తర్వాత మేనలుడు మేనగోడలకి ఇవ్వాల్సిన ఆస్తులు కూడా ఇవ్వలేదు కేవలం వెర్రి బాగులోడు కాబట్టి. వర రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి, షర్మిల, పంచి ప్రభాకర్ భార్గవ్ రెడ్డి, అలాగే బోరుగడ్డ అనిల్ బూతులు తిట్టినా గానీ వెర్రి బాగులోడు కాబట్టి, అమాయకుడు కాబట్టి వాళ్ళని క్షమిస్తూ వాళ్ళని అండగా రక్షణ కవచంలో నిలిచి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంత సహృదయులండి ఆయన. ఆయన వాస్తవంగా ఆయన మనస్తత్వం చూస్తే సొంత
చెల్లెలు షర్మిల గారిని తన తండ్రికి పుట్టలేదని ఏం తిట్టించాడో లేకపోతే వాళ్ళే తిట్టారో తెలియదు, కానీ వర రవీందర్ రెడ్డి ఆయన పోస్టులు సోషల్ మీడియాలో ఉంది, ఆయన మాత్రం అప్రిషియేట్ చేశాడు, పోలీసులు అంత చూస్తా అని కూడా చెప్పాడు. సో ఎర్రిపాగులోడు కాబట్టి చెల్లెల్ని ఆ క్యారెక్టర్ అసాసినేట్ చేసినా ఆయన క్షమించారంటారు. అలాగే పసుపు చీర కట్టుకుందని కూడా అవును, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారని. మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు కక్ష పూర్తిగా జైల్లో పెట్టారని చాలా మంది అంటా ఉన్నారు. ఎర్రిబాగులోడు ఆయనకేం తెలుసు, నేను జైల్లో ఉన్నాను కదా, చంద్రబాబు కూడా జైల్లో ఉండాలి అనేది ఆయనకు ఒక కోరిక. మరి కొడాలి నాని ఆ విధంగా బండ బూతులు తిడుతుంటే శాసనసభలో బూతులను ప్రవేశపెట్టి వికటట్టహాసంగా నవ్వడం ఏంటి మరి? అది కూడా వెర్రిబాగులోడు చేసే పనేనా? వెర్రిబాగులు తనం అండి అదంతా కూడా. వెర్రిబాగులు తనం అంటే ఎగ్జాంపుల్ కింద మనకి జగన్ చూపిస్తున్నారు వీళ్ళంతా కూడా, వైసీపీ వాళ్ళు. ఇట్లా మనం గుర్తు చేసుకుంటే మనం అలసిపోయిందాక నేను అలసిపోయేంత వరకు కూడా విషయాలు మనం డిస్కస్ చేయొచ్చు. అలాగే ఒకసారి ఒక వేదిక మీద ఎవరు కొడాలి నాని బూతులు తిడతా ఉంటే అస్సలు ముసి నవ్వులు మురిసిపోతూ ఆనందపడుతూ నాని అన్నకి వాటర్ ఇవ్వండి అని చెప్పేసి సైజ్ చెప్పి వాటర్ ఇప్పించాడు. అంటే ఆయన ఏమంటున్నాడు అంటే ఈయన 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇవన్నీ కదా, వాస్తవానికి పెద్దగా తెలుగు రాదు, అది అర్థం కాదు, అందుకని చెప్పేసి ఏదో మాట్లాడాడు అని చెప్పేసి వాటర్ బాటిల్ పంపించుంటాడు. 1000 కోట్లు సంపాదించిన వాళ్ళంతా కూడా ఏమయ్యారో తెలియదు, మళ్ళీ ఇప్పుడు జగన్కు మాత్రం కార్యకర్తల అవసరం ఏర్పడింది, అట్లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టాలని చెప్పేసి రాశాడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఈ 5 సంవత్సరాల్లో జగన్ చేసిన మొత్తాన్ని కూడా జగన్కి ఏం సంబంధం లేదు. జగన్ చుట్టూ ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి, తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వీళ్ళే చేశారు మొత్తం. జగన్కి ఏం సంబంధం లేదు. జగన్ ఊరకట్ట బొమ్మలా కూర్చోబెట్టారు. జగన్ అమాయకుడు, జగన్ వెర్రిబాగులోడు. కాబట్టి మీరంతా కూడా ఒకసారి ఈ పరిస్థితుల్లో ఏం జరిగినాయో ఏంటో అవన్నీ గమనించుకొని జగన్ రెండోసారి అధికారంలోకి వస్తే 2.0 చూస్తాను అని అన్నాడు. ఆయన కార్యకర్తల కోసమే పనిచేస్తాడు. అతను వెర్రిబాగులు చేసి వాళ్ళంతా చేశారు కాబట్టి ఈసారి ఆ వెర్రిబాగులతనం ఉండదు అని చెప్పేసి వీళ్ళు ప్రజల్లోకి నెమ్మదిగా ఈ మీడియా ద్వారా ఇంజెక్ట్ చేస్తున్నారు. అంటే జగన్ తప్పు లేదు, జగన్కి ఏం సంబంధం లేదు, అంతా వాళ్ళు చేశారు, ఈసారి వాళ్ళందరూ రానీడు, పక్కన పడేస్తాడు, పక్కన పడేసేసి మొత్తం తను అద్భుతంగా పరిపాలన చేస్తాడు. అంటే జనాలను వెర్రిబాగులు చేసే ప్రయత్నం ఇదంతా కూడా మెయిన్. అంటే అంత అజ్ఞానంలా ఆంధ్ర ప్రజలు చాలా విఘ్నులయ్యే కదా ఈ తీర్పు ఇచ్చింది. సో అంటే ప్రజల్ని ఆయన మంచోడని సర్టిఫికెట్ చేస్తూ మిగతా వాళ్ళ మీద ఆ నిందలేస్తూ ఆయన గెలిపించి ప్రజలను నాశనం చేయాలని చూస్తారు. అంతేగా? అంతే. కేవలం ఇప్పుడు వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి కదా 11 ఇచ్చారు. నమ్మే పరిస్థితి అంటారా? జగన్మోహన్ రెడ్డిని ఇంత చేసిన తర్వాత కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి అమాయకుడే, మేము మళ్ళా గెలిపించాలని ఏపీ ప్రజలు ఆ నిర్ణయానికి వచ్చే ఆస్కారం అంటే ఒకటండి, ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్ అనుసరించిన విధానాలు చూసిన తర్వాత ప్రజల్లో ఒక భయం ఏర్పడింది. ఒకవేళ నిజంగా ఇప్పుడు గనక ప్రజల్లో మళ్ళీ ఒకవేళ ఈ 5 సంవత్సరాల కాలం అయిపోయి రేపు మళ్ళీ ఎన్నికలు వచ్చే టైంకి జగన్కు ఓటేద్దాం అని చెప్పేసి పోలింగ్ బూత్కి వెళ్ళినా కూడా కానీ వాళ్ళు మనసు మార్చుకొని మళ్ళీ వేరే పార్టీకి వచ్చే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గమనిస్తూ ఉండండి. జగన్ జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి అవడం కల్లా అండి అది. ఎందుకంటే ప్రజలు భయపడ్డారు. ఒకసారి ప్రజలు భయపడిన తర్వాత మళ్ళీ అధికారాన్ని అందుకోవడం అనేది ఇంపాసిబుల్. అది ఇది ఈ రోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. రాజేష్ గారు నమస్కారం. నమస్తే.